ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో కుల సర్వేతో పాటు కొత్తగా తీసుకొచ్చిన 2 బిల్లుల గురించి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో కలిసి వారికి వివరించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో పెట్టేలా చూడాలని ఈ సందర్భంగా రాహుల్ గాంధీని వారు కోరారు. బీఆర్ఎస్ బీజేపీ రెండూ బీసీలకు వెన్నుపోటు పొడిచాయని, బీసీ బిల్లుకు ఆమోదం తెలపకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. బీఆర్ఎస్ పార్టీ కూడా 33% ఉన్నటువంటి రిజర్వేషన్ 22% తీసుకొచ్చి బీసీలకు వెన్నుపోటు పడిచింది. ఇవాళ బీజేపీ పార్టీ కూడా శాసనసభలేమో ఓటేశారు, బిల్లుకు మద్దతునిచ్చినారు. కానీ కేంద్రానికి వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకొని ఇది సాధ్యమే కాదనే మాట రామచంద్ర వారి నోటి ద్వారా చెప్పింది జరిగింది. రాహుల్ గాంధీ గారు లోక్సభలో మీరే నాయకత్వం వహించి ఈ బిల్లుని 9th షెడ్యూల్ చేర్చే విధంగా ప్రయత్నం చేయాల్సింది వారిని కోరడం జరిగింది. ఖర్గే గారు కూడా తన సంపూర్ణ మద్దతుని వ్యక్తం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపకుంటే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ విషయంలో ఉద్యమం చేస్తాం.